వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం ఉప్పఘల్లో గ్రామ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తారని సర్పంచ్ అభ్యర్థి నాయని నరేష్ తెలిపారు. గ్రామంలో నెలకొన్న పలు అంతర్గత సమస్యలను ప్రాధాన్యతగా గుర్తిస్తూ ప్రజలు తనకు గెలుపు బాధ్యత అప్పగిస్తే వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, వీధి వెలుతురు, పాఠశాల, దేవాలయాల అభివృద్ధి వంటి ప్రాథమిక సదుపాయాల బలోపేతం తన తొలి కర్తవ్యం అవుతుందని నరేష్ పేర్కొన్నారు. గెలిచిన తరువాత రాజకీయ పార్టీ తేడాలు లేకుండా పెద్దలు, యువకుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. మన గ్రామం భవిష్యత్తు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి ఆశీర్వదించండి అని నాయని నరేష్ గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఉప్పుగల్లు గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో గత 5 సంవత్సరాలుగా నేను పనిచేసి గ్రామంలో ఉన్న సమస్యలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. గతంలో కూడా గ్రామ ప్రజలందరూ నా యొక్క పనితనం చూసినారు. నేను ఎక్కడ కూడా చేయి చాచకుండా ప్రతి ఒక్కరికి ఆపద సమయంలో ముందుండి వారి కోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో ఉన్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో నాకు తెలుసు. వాటి పరిష్కారం కోసమే ఈసారి సర్పంచ్గా బరిలోకి దిగడం జరిగింది. పూర్తి స్థాయిలో మీరందరూ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా యువతను మరియు మహిళలను, పెద్దలందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఓరుగంటి బాట ఏదైతుందో ఆకేరు వాగు పైన దారి కోసం గతంలోనే మనం కడియం శ్రీహరి గారి ముందు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము సర్పంచ్ కాగానే వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ దారి నిర్మాణాన్ని త్వరగతిన పూర్తి చేపిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా పోచమ్మ గుడి దగ్గర నుండి దోన్ల వరకు, దోన్ల నుండి పెద్ద చెరువు వరకు కూడా దారి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపిస్తామని కూడా గ్రామ ప్రజలకు మాటిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మర్రి దగ్గర నుంచి నష్కల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాము. ఆ పని కూడా చేయించుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ యువతకు ప్రతి 6 నెలలకు ఒకసారి స్పోర్ట్స్ మీట్ పెట్టి వారికి నైపుణ్యం కలిగించి వారిని జిల్లా స్థాయిలో కూడా క్రీడల్లో రాణించడానికి పూర్తిగా సహకారం చేస్తాము. మరియు ఉప్పుగల్లు గ్రామంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఏ వాడలో ఎక్కడ సమస్య ఉందో తెలుసు. ఇక్కడనే చూసుకుంటే బుక్కమల్లూరు మాజీ ఎంపీటీసీ గారు వారి ఇంటి దగ్గర ఒక పెద్ద బొంద ఉంటుంది. దాంట్లో మురుగునీరు ఉండి ప్రజలకు దుర్వాసన వస్తూ రోగాల బారిన కూడా పడుతున్నారు. వాటిని మేము గెలిచిన వెంటనే 1-2 నెలల లోపే ఆ బొందను మొత్తం పూడ్చడం జరుగుతుంది. అదేవిధంగా పడమటి వాడక సైడు ఉన్న 2వ శ్మశాన వాటికి ఏదైతుందో ఇంతవరకు అది కాలేదు. ఆ శ్మశాన వాటికి కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఆ శ్మశాన వాటికం కూడా నిర్మిస్తానని మనస్ఫూర్తిగా ఉప్పుగల్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. మరియు ఉప్పుగల్ గ్రామంలో పాఠశాలల్లో అధికంగా సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు కూడా కొంచెం ఉపాధ్యాయులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వీటిపైన ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రతి నెలకు ఒకసారి ఉపాధ్యాయులతో మరియు తల్లిదండ్రులతో మమేకమై వారితో సమావేశం పెడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచుతూ వారిని విద్యలో ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నాకు సర్పంచ్ అవకాశం ఇచ్చి గెలిపించాలని మనస్ఫూర్తిగా పేరు పేరున వేడుకుంటున్నాను. మరియు అదేవిధంగా నిరుపేదలైనటువంటి వారికి, ఇల్లు లేని వారికి ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే వచ్చే విడతలో వారిని గుర్తించి వారికి ఇండ్లు వచ్చేలా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాను. మరియు గ్రామంలో కూడా కోతుల బెడద అధికంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గెలిచిన 3 నెలల్లోనే వాటిని అన్నిటిని తీసుకెళ్ళి అటవీ ప్రాంతంలో తరలించడం జరుగుతుంది. మరియు ముఖ్య విషయం ఏంటంటే గతంలో నేను మా ఉప్పుగల్ గ్రామానికి సంబంధించిన రైతుల భూములు ఏవైతే ఉన్నాయో అప్పుడు అసైన్డ్ భూములుగా
చిత్రీకరించడం జరిగింది. వాటి విషయంలో నేను ప్రత్యేకంగా పోరాడి అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారి కాళ్ళ మీద కూడా పడి ఆ సమస్యను తీవ్రతరం చేసి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టిలో వేయించడం వల్ల ఆనాడు పోరాటం వల్ల ఉప్పుగల్ గ్రామంలో కనీసం 250 మంది రైతులకు న్యాయం జరిగి అసైన్డ్ మార్కు తీసేయడం జరిగింది. మరియు గతంలో కూడా ఎన్నో పోరాటాలకు ముందు వరుసలో నిలబడడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉప్పుగల్ గ్రామంలో ప్రజలందరికీ పేరు పేరున తెలియజేస్తూ ముఖ్య విషయం ఏంటంటే నూతన దుర్గమ్మ దేవాలయం కూడా నిర్మించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరియు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా పెద్దలందరి సహకారం తీసుకుంటూ యువత సహకారం తీసుకుంటూ ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో ముందుకెళ్తానని గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు వరుసలో నిలబెడతానని పేరు పేరున తెలియజేస్తున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.